Hey, hi everyone. Today is the third assignment of Kagili AI agent. ఈ కంప్లీట్ ఈరోజు వచ్చిన 3A 3B అనేది ఎలా కంప్లీట్ చేయాలో ఈ సెషన్లో చూద్దాం. మనకి వచ్చిన మెయిల్ ఓపెన్ చేసి అందులో టాస్క్ ఏముందో చెక్ చేసుకుందాం ఒకసారి. బిల్ స్టేట్ఫుల్ ఏజెంట్ అండ్ పర్ఫార్మ్ కాంటెస్ట్ ఇంజనీరింగ్ ఒకటి, ఎక్స్ప్లోర్ హౌ టు యూజ్ మెమొరీ వెన్ యువర్ ఏజెంట్. ఈ రెండింటిని అని కంప్లీట్ చేయాలన్నమాట ఈరోజు. ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్లీజ్ వెయిట్. ఈ రెండింటిని ఈరోజు కంప్లీట్ చేద్దాం అనమాట. ఫస్ట్ వన్ బిల్డ్ చేద్దాం. చూసారా, డే 3 ఏజెంట్ సెషన్ అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న అసలు టాపిక్ ఏంటి, ఎలా వర్క్ అవుతున్నాయి, ఏం చేయాలి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందాం. మెమరీ మేనేజ్మెంట్ పార్ట్ 1 సెషన్. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకుందాం. దీనికి కూడా ఎలాంటి సబ్మిషన్ అనేది రిక్వైర్మెంట్ అయితే కాదు, జస్ట్ ఇది కూడా లెర్నింగ్ పర్పస్ మాత్రమే. ఇది సేమ్ టు సేమ్ 1A 1B 2A 2B ఎలా చేసామో ఇది కూడా అలానే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా చెక్ చేసుకొని అసలు ఏంటి అని చెప్పి ఒకసారి తెలుసుకుందాం. నేను సింపుల్గా ఈ 3A ఏజెంట్ సెషన్ని టోటల్ ఎలా ఉంటుందని జస్ట్ ఇంట్రో ఇస్తా. జస్ట్ ఇంట్రో మాత్రమే. ఇందులో ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏఐ ఉంటుంది. ఆ ఏఐలో మెమొరీని ఈ విధంగా స్టోర్ చేస్తారు. అది ఎక్కడ స్టోర్ అవుతుంది, వాటిని ఎలా కనెక్షన్ ఇస్తాం, అలాగే యూజ్ చేసే పర్సన్కి అండ్ బ్యాక్ ఎండ్కి డిఫరెంట్ చెక్ చేసి ఆ రెండింటి మధ్యన కంపారిజన్ ఉంటుందన్నమాట. అవి చెక్ చేసి రన్ చేసి ప్రోగ్రామ్ వస్తుంది. జస్ట్ లైక్ సింపుల్ అవుట్పుట్ అలా ఉంటుంది అనమాట ఈ సెషన్ మొత్తం మెమొరీ మేనేజ్మెంట్ టైప్లో ఉంటుంది. ఏఐ యూజర్ అనేది ఏ ప్రాంప్ట్ ఇస్తాడో అది ఎక్కడ స్టోర్ చేయాలి, వాటి కనెక్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సింపుల్గా అయితే ఈ విధంగా ఉంటుంది ఈ 3A సెషన్ ఏజెంట్ సెషన్ అనేది. సింపుల్గా ఇక్కడ ఉన్న ఎడిట్ ప్లేస్ ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసేసి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్ ఏజెంట్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి యాడాన్స్లోకి వెళ్ళి ఇక్కడ మన కీ అనేది అప్లై అయిందా లేదా చెక్ చేసుకోవాలి. కాకుంటే మళ్ళీ చెక్ చేసుకుందాం. కింద రాలేదు కదా, రీఫ్రెష్ చేస్తే వస్తుంది. ఫస్ట్ రన్ చేస్తాం. ఓకే, ఆ కీ అనేది ఇంకా అవ్వలేదన్నమాట. కీ అనేది అటాచ్ అవ్వమని చెప్పి పాపప్ వచ్చింది. ఇక్కడ యాడాన్స్లోకి వెళ్ళి ఇక్కడ కీ ఉంటే కీ ఇవ్వండి, లేదంటే
కొత్త యాడ్స్ సీక్రెట్లోకి వెళ్ళి కొత్త క్రియేట్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసిన కీ ఉంది కాబట్టి నేను అదే కీని యూస్ చేసి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నా. ఇదిగోండి అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది. సింపుల్గా అన్నిటికీ ఈ విధంగా అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి, లేకపోతే ఒకటి మిస్ అయినా కూడా ఎర్రర్ వస్తుంది అనమాట. వీటన్నిటికీ ఒక సింపుల్ ట్రిక్ అనేది చెప్తాను అనమాట. కాకపోతే 3Bలో ఆ ట్రిక్ అనేది చూపిస్తా. అన్నిటికీ అవుట్పుట్ జనరేషన్ తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట. సమ్మరీలో కంగ్రాచులేషన్ వస్తుంది. అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఈ 3A ఏజెంట్ సెషన్ అనేది కంప్లీట్ చేసినట్టు. నెక్స్ట్ పార్ట్ 2కి వెళ్దాం. సింపుల్గా ఇక్కడున్న ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తూనే ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఇది సింపుల్ క్లిక్ అండ్ ఎడిట్ మీద కొట్టేస్తే మన సెషన్ స్టార్ట్ అవుతుంది. సేమ్ వాటికి కూడా కీ అనేది సెట్ చేసుకోవాలి. యాడాన్స్లోకి వెళ్ళి సేమ్ టు సేమ్ ప్రాసెస్లో చెక్ చేసుకున్నాక మన డేటు మెమొరీ మేనేజ్మెంట్ సెషన్ అయితే వస్తుంది. సింపుల్గా అన్నిటికీ నేను ఇంత కొట్టి చెప్తా అని చెప్పా కదా, ఇలాగే సింగిల్ 1 by 1 కాకుండా ఒకేసారి అన్నిటిని రన్ అవ్వాలని టైప్ చేస్తే అన్ని ప్రోగ్రామ్స్ ఒకేసారి రన్ అవుతాయి. సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. బట్ ఈ సెషన్ మెయిన్ రోల్ ఏంటంటే జస్ట్ అంటే ఒక ChatGPT కానీ DeepSeek కానీ ఎనీథింగ్ AI కానీ యూస్ చేసినప్పుడు ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, అది ఎలా కనెక్షన్ చేస్తారు అని చెప్పడానికి మాత్రమే ఈ సెషన్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.